బృందావనానికి వెళ్ళాక కూడా శ్రీకృష్ణుడిపై రాక్షస దాడులు ఆగలేదు. బృందావనం అద్భుతమైన ప్రాంతం. మధురకు దగ్గరగా ఉండే ప్రాంతం. బృందావన సౌందర్యాన్ని, అక్కడ గోపికలతో శ్రీకృష్ణుడి ఆటలను భాగవతం అద్భుతంగా వివరించింది. అలా ఆటపాటలతో బలరామకృష్ణుల బాల్యం బృందావనంలో గడిచిపోతుంది. 5-6 వయసు రాగానే గోకులంలో వారి వృత్తి అయిన పశుపాలను పిల్లలకు నేర్పుతూ ఉండేవారు. అలా నందుడు మిగిలిన తండ్రులు వారి పిల్లలకు గోవులను అప్పచెప్పి మేతకు పంపారు. పిల్లలంతా గోవులను మేపేందుకు బృందావనం దగ్గరలో ఉన్న అడవి ప్రాంతానికి వెళ్ళారు. అప్పుడే కృష్ణుడిని చంపేందుకు వత్సాసుర అనే రాక్షసుడు కుట్ర చేశాడు. ఆ రాక్షసుడు ఆవుదూడ రూపంలోకి మారి కృష్ణుడి పశువుల మందలో కలిసిపోయాడు. కాసేపటికి బలరామకృష్ణులకు విచిత్రంగా కనిపిస్తున్న ఆ ఆవుదూడ రాక్షసుడని అర్థమైపోయింది. వెంటనే కృష్ణుడు ఆ ఆవుదూడ కాళ్లను పట్టుకుని విసిరేశాడు. ఆ దెబ్బకి ఆవుదూడ మరణించింది. వెంటనే వత్సాసురుడు తన నిజస్వరూపాన్ని చూపించి మరణించాడు. మరో రోజు ఇలాగే పశువులను మేపుకుంటూ గోపాలకులందరూ ఒక ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ భయంకరమైన కొంగ ఒకటి ఉంది. ఆ కొంగ ఎంత పెద్దది అంటే ఒక కొండ అంత ఉంది. కొంగని బకము అంటారు. అందువల్ల ఆ కొంగ రాక్షసుణ్ణి బకాసుర అనేవారు. మహాభారతంలో భీముడు కూడా ఒక బకాసురుణ్ణి చంపాడు. ఆ బకాసుర ఈ బకాసుర ఒకటే కాదు. కృష్ణుడి చంపాలన్న కుట్రతో ఆ కొంగ ఎదురు చూస్తూ ఉంది. కృష్ణుణ్ణి చూడగానే తన విశాలమైన రెక్కలతో ఒక్కసారిగా ఎగిరి అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. తన పొడుగైన ముక్కుతో శ్రీకృష్ణుణ్ణి మింగేసింది. కానీ కృష్ణుడు ఆ కొంగ గొంతు భాగంలో అగ్నిని పుట్టించాడు. ఆ వేడి తట్టుకోలేక బకాసురుడు కృష్ణుణ్ణి వదిలేశాడు. వెంటనే కృష్ణుడు ఆ కొంగ ముక్కును 2 భాగాలుగా చీల్చి చంపేశాడు. అలా ఎంతోమంది రాక్షసులు కృష్ణుడు చిన్నప్పటి నుండి చంపేందుకు చూశారు. ఈ బకాసురికి ఒక తమ్ముడు ఉన్నాడు. అతని పేరు అఘాసుర. కృష్ణుణ్ణి చంపేందుకు అఘాసుర బృందావనం చేరుకున్నాడు. ఈ అఘాసురుడు దేవతలను కూడా హింసించేంత శక్తిమంతుడు. కంసునికి ఆప్తమిత్రుడు. అఘము అంటే సంస్కృతంలో కొండ చిలువ అని అర్థం. అవసరమైనప్పుడు ఒక పెద్ద అనకొండలా ఈ